Hello all, welcome back to our YouTube channel of Vintage Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. So మనం AP Diploma 2024 and 25 C16 C20 C23 రిజల్ట్స్ ఎందుకు ఎందుకు డిలే అవుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఇట్ ఈస్ నియర్ టు అరౌండ్ 45 days ప్లస్ అవుతుంది. బట్ స్టిల్ డిప్లొమా రిజల్ట్స్ అనేది ఇంకా రాలేదు. యాక్చువల్లీ ఈ వీక్లోనే రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయాలి. బట్ డ్యూ టు కరెక్షన్స్ అనేది అయిపోయింది, మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. అండ్ వాళ్ళు అప్లికేషన్స్ అనేది ప్రాసెస్ చేస్తారండి నెట్లో, వెబ్సైట్లో పెట్టిన తర్వాత యాక్చువల్గా అవన్నీ చెక్ చేసుకుంటారు, కరెక్ట్గా వస్తున్నా లేదా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీకు సర్వర్లో అప్లోడ్ చేస్తారు. సో ఏ యూనివర్సిటీకైనా ఏ కోర్స్కైనా ఇట్లనే ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రాసెస్ అనేది ఇంకో 2-3 days పడుతుందంట. సో ఆ వీక్ తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయిన వెంటనే మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ బై Jan 2nd week. అంటే 6th నుంచి 15 6 నుంచి 12 లోపు మీకు ఎప్పుడైనా రావచ్చండి. బికాస్ 12 తర్వాత మీకు సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ ఇన్ 6th or 7th or 8th. ఈ 3 daysలో మీకు మ్యాక్సిమం అయితే రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయితే అవుతాయి. సో దిస్ ఇస్ ద వీడియో రిగార్డింగ్ ఫర్ ఏపీ డిప్లొమా రిజల్ట్స్. అండ్ కరెక్షన్స్ ఎట్లా చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. అందులో నోట్స్ అయితే మ్యాక్సిమం అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే పైన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, యూ కెన్ జాయిన్ త్రూ దెమ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.